బాబా అమర్ గారు, అమర్ గారు ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి, ఇది నేను చేసిన సెటప్ అయితే కాదు. అమర్ నిజం చెప్పు, అమర్ నిజం చెప్పు. నిజంగా ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, కాలు మీద పండు ఎక్స్ట్రా వచ్చి. అమర్ గారు చెప్పిరండ్రా, నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నారు. సో ఇప్పుడు మీ క్రేజ్ ఎక్కడ? హలో అమర్దీప్ బ్రో. సో ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, అది ప్రతి ఒక్కరు అలా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే సీరియల్స్కి ఆ పుల్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో. బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అనే 70mm స్క్రీన్లోకి అడుగు పెడతామో యాక్టర్స్గా ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే ద వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ కావచ్చు. సో ఇప్పుడు మీరు ఒక లీడ్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు? నైస్ క్వశ్చన్. దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాను. ఇందాక బ్రో అడిగింది అది కూడా నచ్చింది నాకు. 150 పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి, ఫ్రీగా కనిపిస్తున్నాడు కదా టీవీలో అని. బ్రో, ఫస్ట్ థింగ్, సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్. సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే క్యాన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది ఎడిటింగ్లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్, యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయం. న్యాచురల్గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం. వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్, ఆ ఎడిట్ సూట్లో సీరియల్ ఫార్మాట్కి వెళ్తుంది ఎడిటింగ్. మనం యాక్ట్ చేసేవాళ్ళు సేమ్ ఆ ఫార్మాట్లో చేయము. మనం నార్మల్ యాక్టింగ్, సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు. సో దాని ఎడిటింగ్లోనే అలా మారుతుంది. రెండో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ చేయలేదు. నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను జానకి కలగలిన సీరియల్ చేశాను. దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు. మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి రఫ్ కట్గా వెనకాలకి వెళ్ళి అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్లో ల్యాగ్ ఉండదు. నాదే కాదు, మా జానకి కలగలిన సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు. సో సీరియల్ ఆర్టిస్టు ఇంత, సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? టీవీకి రావాలి. మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు? ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నాను విషయం 10 మందికి తెలిసి. నేను అక్కడ ఉన్నాను, వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ని పోగు చేసుకుంటున్నాను. అంటే నా సైడ్కి ఒక 10 మందిని, ఒక 20 మందిని థియేటర్కి పుల్ చేసుకుంటున్నాను తప్ప, అయ్యో నేను తీసేస్తే 200-300 మంది వచ్చేస్తారు, నాకేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లు వేసామా మీరు సూపర్ అని అంటారు. ఎటువంటి హెడ్ వెయిట్, ఎటువంటి పొగరు ఏమీ లేదండి. నేను చిన్నగా ఆడియన్స్ని అలవాటు చేసుకుంటున్నాను. నా సినిమాకు ఒక 10 మంది రండి, 10 మంది వస్తారు కదా, 20 మంది వస్తారు కదా, నెక్స్ట్ సినిమాకు 50 మంది వస్తారా, ఇంకో సినిమాకి ఒక 100 మంది వస్తారా. నేను జనాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న ఫార్మాట్. సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ యష్, షారుఖ్ ఖాన్ గారు, శివకార్తికేయన్ గారు, విజయ్ సేతుపతి గారు. దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎందుకంటేనండి మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక కొత్త రకమైన యాక్టింగ్ కానీ మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఒక 10-20 మంది నేను పుల్ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో. థ్యాంక్ యూ.